ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు పోటీగా ఇండియా కూటమి వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచి శివను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నాయకత్వంలో జరిగే పక్షాల భేటీలో ఆయన పేరును ఖరారు చేస్తారని సమాచారం. అధికార ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి పదవికి ఇప్పటికే తమ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది. దక్షిణాదిలో అందున తమిళనాడులో బలహీనంగా ఉన్న బీజేపీ ఆ రాష్ట్రం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసింది. త్వరలో ఆ రాష్ట్రానికి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏ వేసిన ఈ ఎత్తుకు ఇండియా కూటమి పై ఎత్తును వేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుచి శివ పేరు తెరపైకి తెచ్చింది. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు పోటీగా ఇండియా కూటమి వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచి శివను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, ఇండియా కూటమి పక్షాల నేతలంతా కూడా ఈరోజు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఇండియా కూటమి తరఫున అభ్యర్థి ఎవరు ఉపరాష్ట్రపతి పదవికి అన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్గతంగా అన్ని పక్షాలు అంటే ప్రతిపక్షాలకు చెందినటువంటి నేతలంతా కూడా అంతర్గతంగా మాట్లాడుకున్నారు. డిఎంకి చెందినటువంటి సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు తిరుచి శివను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయితే దీనిపై అధికారికంగా ఈరోజు ఇండియా కూటమి పక్షాల నేతలు సమావేశమై ఆపై అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇంకా కూడా చాలా పేర్లు కూడా వస్తున్నాయి. అయితే ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి డిఎంకే మాత్రం తమిళ వ్యక్తినే, తమిళ నాయకుడినే ఈ ఉపరాష్ట్ర పదవికి ఎంపిక చేయాలని చెప్పి పట్టుబడుతుంది. దీనికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. దీంతో పాటు మిగిలిన పక్షాలు కూడా వారినందరినీ కూడా ఏకాభిప్రాయం సాధించి ఆ మేరకు ఒక తమిళ వ్యక్తిని కనుక ఎంపిక చేసినట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఓట్ల చీలిక ఉండదు ప్రతిపక్షాల్లో అన్న అంశాన్ని ఒక ప్రధానమైనటువంటి ఒక కారణంగా తీసుకుని ఆ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు దీనిపై అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తినే ఎంపిక చేయాలని చెప్పి పట్టుబడుతుంది. గతంలో కూడా ఇండియా కూటమి చెందినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వలేదు, సమర్థించలేదు. అదేవిధంగా ఓటింగ్ కూడా దూరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే 2022లో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 528 ఓట్లతో అత్యధిక భారీ మెజారిటీతో జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్ర పదవికి ఎన్నికయ్యారు. అదేవిధంగా ఇండియా కూటమి చెందినటువంటి అభ్యర్థి కేవలం 182 ఓట్లతోనే ఆమె పరిమితం అవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ను కూడా పరిగణలో తీసుకొని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా సంప్రదించి ఆ మేరకు అంతిమంగా ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ప్రస్తుతం ఇప్పుడు ఉభయ సభలకు చెందినటువంటి సభ్యులు దాదాపు 782 మంది ఉండగా సింపుల్ మెజార్టీతో 392 మంది సభ్యుల యొక్క మద్దతు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఉపరాష్ట్ర పదవికి ఎంపిక అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎన్డీఏ బలాన్ని చూసుకున్నట్టయితే దాదాపు 422 మంది సభ్యులతో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచేందుకు, సునాయాసంగా గెలిచేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఉభయ సభల్లో దాదాపు 422 మంది సభ్యులు ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థి గెలుపు ఖాయమైనప్పటికీ కూడా ప్రతిపక్షాల ఐక్యతను మరొకసారి పునరుద్ధరించడానికి గాను ఈ మేరకు పోటీ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు అంతిమంగా ఇండియా కూటమి సమావేశమై అభ్యర్థి ఎవరన్నది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.